హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు రోజంతా ఏ పని చేయకపోయినా విపరీతమైన అలసట అనిపిస్తుందా? ఎన్ని గంటలు పడుకున్నా నిద్ర చాలినట్లు అనిపించడం లేదా? తరచుగా ఒళ్ళు నొప్పులు, జుట్టు రాలడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? అయితే దీనికి కారణం మీ బద్ధకం కాదు, మీ శరీరంలో ఒక ముఖ్యమైన సూపర్ పవర్ తగ్గిపోవడం కావచ్చు. అదే వైటమిన్ డి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అసలు ఈ విటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది, దీనివల్ల కలిగే నష్టాలేంటి, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సాధారణంగా విటమిన్లు మనం తినే ఆహారం ద్వారా అందుతాయి, కానీ వైటమిన్ డి అలా కాదు. ఇది ఒక హార్మోన్ లాగా పనిచేస్తుంది. మన చర్మం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయినప్పుడు మన శరీరమే స్వయంగా దీన్ని తయారు చేసుకుంటుంది. అందుకే దీన్ని సన్షైన్ విటమిన్ అని పిలుస్తారు. మన శరీరంలో కాల్షియం ఎముకలకు చేరాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా వైటమిన్ డి ప్రాణం వంటిది. మన శరీరంలో వైటమిన్ డి తక్కువగా ఉందని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. నిరంతరం అలసటగా ఉండడం, తగినంత నిద్ర ఉన్నా కూడా శక్తి లేనట్లుగా అనిపించడం, ఎముకలు మరియు వెన్నునొప్పి రావడం, కాల్షియం గ్రహించకపోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. దీనివల్ల ఎముకలు మరియు వెన్నునొప్పి వస్తూ ఉంటుంది. తరచుగా అనారోగ్యం బారిన పడడం, జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు త్వరగా రావడం వంటి లక్షణాలు ఉంటాయి. మానసిక ఆందోళన, ఏ కారణం లేకుండానే డిప్రెషన్ లేదా మూడ్ స్వింగ్ రావడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. విపరీతంగా జుట్టు ఊడిపోవడం కూడా ఒక సంకేతం. ఆరోగ్యవంతమైన మనిషికి వైటమిన్ డి ఎందుకు అవసరం అంటే, ఇది కాల్షియంను శరీరం గ్రహించేలా చేస్తుంది. తద్వారా ఎముకలు, పళ్ళు బలంగా ఉంటాయి. వైరస్లు మరియు బ్యాక్టీరియాతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది. రక్తపోటును నియంత్రించడంలో మరియు గుండె జబ్బులను రిస్క్ తగ్గించడంలో సహాయపడుతుంది. మీ కండరాలు దృఢంగా ఉండడానికి కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని సహజంగా పొందడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఎండలో ఉండడం ఉత్తమం. గుడ్డులోని సొన, పుట్టగొడుగులు, చేపలు లేదా పాలలో వైటమిన్ డి ఎక్కువగా లభిస్తుంది. చూశారుగా, కేవలం కొంచెం ఎండ, సరైన ఆహారం మీ జీవితాన్ని ఎంతలా మారుస్తాయో. మరి మీరు రోజులో కనీసం 15 నిమిషాలు ఎండలో గడుపుతున్నారా, లేక ఏసీ గదులకే పరిమితం అవుతున్నారా? సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.